అండి కందిపప్పు పోసుకొని నీళ్ళు పోసి మంచిగా కడగండి. కడిగిన తర్వాత కుక్కర్లో కొంచెం పసుపు, కొంచెం కల్లిమాకు, ఉల్లిగడ్డ, ఆయిల్, కొన్ని పచ్చిమిర్చి వేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టండి. మా కుండీలో బచ్చల కూర చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. మా కుండీలో బచ్చల కూర తెంపి మంచిగా ఫ్రెష్గా కడిగేసి కొంచెం మరీ సన్నగా కట్ చేయకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేస్తే టేస్ట్ పోతుంది. బచ్చల కూర పప్పులో వేసేసి కొంచెం కారపొడి వేసేసి ఒక 2-3 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని మంచిగా ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. తర్వాత కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, ఎల్లిగడ్డ దంచి వేయండి. కలిమాకు వేసేసి పప్పు రుబ్బుకోవాలండి. కొద్దిగా కొంచెం పప్పు రుబ్బుకొని కొంచెం పప్పు మంచిగా స్మాష్ చేయండి. ఉప్పు వేయండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేయండి. వేసిన తర్వాత ఈ తాలింపని వేసేసేయండి. వేసేసి మంచిగా కలపండి. కలిపిన తర్వాత చూడండి చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.